హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మానస యాదవ్. మేమైతే స్వయంభుగా వెలిసిన కామాఖ్య అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళినాం. ఇది ఎక్కడుంది అంటే మన మందమార్లో ఉంది. అక్కడ మనం కొబ్బరికాయ అవన్నీ కూడా అక్కడనే దొరుకుతాయి. అమ్మవారికి పెట్టేటి అన్నీ అక్కడనే ఉంటాయి. ఫస్ట్ అయితే వినాయకుని దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన సామాన్లలోనే పూలు, అగరబత్తి, దీపము, కుంకుమ ఉంటుంది. అవి తీసి మనం అక్కడికి ఏం తీసుకెళ్ళకుండా ఏం కాదు, ఎందుకంటే అక్కడనే అన్నీ దొరుకుతాయి. అక్కడ ధ్వజస్తంభం ముందట వెలిగించి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత చూడు ఎంతమంది అమ్మవారు ఉన్నారు. పైన ఎంత పెద్ద శ్రీ చక్రం ఉంది చూడండి. ఇక్కడ మేము వెళ్ళింది శుక్రవారం కాబట్టి ఫుల్ మంది జనాలు కూడా ఉండే. తర్వాత ఫస్ట్ మనం కామాఖ్య అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ ఎంత బాగుందో కామాఖ్య అమ్మవారి దర్శనం. ఎంతమంది అమ్మవారు ఉన్నారు. ఇలాంటిది ఎక్కడైనా చూసిల్లా మన కామాఖ్య అమ్మవారి టెంపుల్. నేను వెళ్ళడం మూడోసారి, అమ్మవారి గుడికి వెళ్ళడం ఇది మూడోసారి. నేను ఎక్కడైనా మగవాళ్ళు అయ్యగారులు ఉంటారు కదా, ఇక్కడ మొత్తం ఆడవాళ్ళే పూజ చేస్తారు. మనం వెళ్ళంగానే మనకు రాజశ్యామల అమ్మవారు ఉంటారు ఫస్ట్, తర్వాత లలిత అమ్మవారు ఉంటారు, తర్వాత మూడోది వారాహి అమ్మవారు ఉంటారు. ఇట్లా ఎప్పుడన్నా మీరు చూసిన మూడు అమ్మవార్లు ఒకటే దగ్గర ఉండేది చూసినా మీరు ఎవరైనా? తర్వాత అది అయిపోయిన వాళ్ళ దర్శనం చేసుకొని అక్కడ ఒక కుంకుమ ఇస్తారు, తర్వాత ప్రసాదం అట్లా ఇస్తారు. అది తీసుకొని బయటకు వచ్చిన తర్వాత శివుని దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసినాము. తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి లాస్ట్గా దుర్గామాత దగ్గరికి అట్లా వెళ్ళినాము. దుర్గామాత పెద్దవారు అంటాం మేమైతే. ఎంత పెద్దగా ఉంది చూడండి. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది? బాగా అనిపించిందా? నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మానస యాదవ్ ఛానల్.